హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీలేఖ. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ ఫన్నీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఉదయాన్నే మేము 5:00కల్లా లేచామండి. నాకన్నా ముందు మా పెద్ద పాప లేచిందండి. ఉదయాన్నే లేచి అమ్మ టైం అవుతుంది లేలే అని చెప్పి తనే లేచిందనమాట. ఇంకా మేమందరం లేచి మా పిల్లలు చన్నీటి జలకాయలు ఆడారనమాట ఉదయాన్నే. నేను అనుకున్న చన్నీళ్ళతో పోసుకుంటారో పోసుకోరో అని చక్కగా బాగానే పోసుకున్నారు ఏడిపించకుండా. వాళ్ళే ముందు ముందు ఉరికారనమాట జలకాలు ఆడతాం అన్నట్టు. తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇంకా హెయిర్ అయితే దువ్వుకుంటున్నానండి. ఇప్పుడు దువ్వుకుంటున్నావేంటి అని అనుకుంటారేమో. మేమైతే 6ంటికి వెళ్దామని చెప్పి అనుకున్నాను. తల ఇంకా ఆరలేదు కదా అని చెప్పేసి బ్యాండ్ పెట్టేసుకోవచ్చు అనుకున్నాను అనమాట. పైన బ్యాండ్ పెట్టేసుకోవచ్చులే జడ వేసుకోకపోయినా అనుకున్నా. కాకపోతే ఇంకా లేట్ అయిపోయిందండి ఇవాళ. మా అమ్మ అలాగే తమ్ముడు అన్నయ్య వీటి కూడా వస్తారు కదా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. అలా వెయిట్ చేస్తూ 9 అయిపోయిందండి. మా వాళ్ళు వచ్చేసరికి, అమ్మ వాళ్ళు వచ్చేసరికి నేను మా పిల్లలు అయితే రెడీ అయిపోయాము. బాబండి నాది మీకు చూడు, ఇది బ్యాగ్ పండ్ల, ఇది బాగా పండ్ల. సేమ్ పించ్, సేమ్ పించ్. మా పెద్దమ్మాయి తోటి 3 గుప్పిట్లు మనీ అయితే వేపిస్తామని చెప్పి అనుకున్నాం కదండి, డబ్బులు. అందుకనేసి 4 గుప్పిట్లతో తీసాను నేను. 3 గుప్పిట్లు తీసి 4వ గుప్పిట్టు మా చిన్నమ్మతో వేసాను అనమాట, తక్కువ అవ్వకుండా ఉండడానికి. ఇంకా మేమైతే బండి మీద స్టార్ట్ అయిపోయామండి. అందుకే నేను డ్రెస్ వేసుకున్నాను. శారీ అనుకోండి ఇబ్బంది అయిపోతుంది కదా. మేము ఇక్కడ టోల్ గేట్ దగ్గరికి వచ్చేసామండి. బండికి 10 రూపీస్ తీసుకుంటున్నారండి. ఇక్కడ చూసారా, మా అమ్మ మనవరాలు ఒక టైప్ అనమాట. ఒక దగ్గర నుంచి చూస్తున్నారు. మా అన్నయ్యను మా పిన్ని వాళ్ళ కొడుకు ఇద్దరు దారి తప్పి వేరే సైడ్ వెళ్ళిపోయారండి. అందుకని కొంచెం ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం వాళ్ళ కోసం. మా వారేం ఫోన్ చేసి ఎక్కడని చెప్పి చెప్తున్నారు. మా పెద్దమ్మాయి ఉంది కదా, తనకి కాళ్ళు పట్టేసినాయి అని చెప్పి అంటుంది ఇక్కడ. ఇదండి మొత్తానికి అయితే మేము తిరుపతి వచ్చేసాము. నేనైతే వీడియో క్లారిటీగా తీయలేకపోయానండి, ఎందుకంటే లోపల అసలు ఫోన్ ఎలా లేదు కదా, అందుకనేసి అనమాట. మా వారు స్టార్టింగ్లోనే ఫోన్ తీసుకొని అక్కడ ఇచ్చేసారండి, లేదంటే నేను వీడియో మంచిగా తీసేదాన్ని. వెళ్ళగానే తలనీళ్ళని అయితే ఇస్తున్నాం అనమాట. 3 కత్తెరలు. నేను జడ తీసి పైనుంచి ఇస్తా అంటే పర్లేదు కింద నుంచి తీసేస్తామని చెప్పి అన్నారు ఆయన. ఓకే అని చెప్పి నేను కూడా కింద నుంచే ఇచ్చేసానండి. మా పెద్దమ్మాయి కూడా ఫస్ట్ మా పెద్దమ్మాయికే కటింగ్ అయితే వేయించాము. 3 కత్తెరలు ఇచ్చేశారు. మళ్ళీ కూర్చుందండి. మళ్ళీ కూర్చొని మళ్ళీ 3 కత్తెరలు ఇచ్చేసింది తెలియకుండానే. 2 సార్లు ఇచ్చిందనమాట మా పెద్దమ్మాయి అయితే. మేము చూసుకోలేదు. మా చిన్నమ్మాయి కూడా అయిపోయింది. మళ్ళీ వెళ్ళి కూర్చుందనమాట. ఇంకా మేమైతే కత్తెరలు ఇచ్చేసి వెళ్తున్నాము ఫ్రెష్ అవ్వడానికి. నేను వీడియోలో అయితే సరిగ్గా తీయలేకపోయానండి. ఇది మా తమ్ముడు తీసాడనమాట. మా తమ్ముడు ఇక్కడైతే కామెడీ చేస్తున్నాడండి. మేము ఎలాగ ఇచ్చాం కదా 3 కత్తులు, మా అమ్మను కూడా కూర్చో అమ్మ కూర్చో, నేను కూడా మొక్కుకున్నాను నీ గుండు చేపిస్తానని చెప్పి అంటున్నాడు కామెడీగా. నేనైతే జుట్టు చూసుకుంటున్నానండి. మా తమ్ముడు కామెడీస్ చేస్తామన్నాడు కదా, అందుకని నవ్వుతూ ఉన్నాం మేము. ఇంకా మేమైతే ఫ్రెష్ అవ్వడానికి వెళ్తున్నామండి. ఇదిగోండి ఇక్కడ అంతా ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత అనమాట గుడి ఇలా చూడండి ఒకసారి. మేము స్నానాలు చేసి వచ్చిన తర్వాత దర్శనానికి వెళ్ళే ముందైతే ఇట్లా వీడియో తీసుకుంటున్నానండి. ఇదిగోండి ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఎలా ఉండదు కదా ఫోను, అందుకనే వీడియో అయితే తీసుకుంటున్నాను.
తర్వాత ఫోన్లు ఇచ్చేసామండి. దర్శనం అయితే మంచిగా జరిగింది. కాకపోతే ఏమైందంటే మేము ఫ్రీ దర్శనం కోసం ట్రై చేసాము. అప్పటికే 4 కంపార్ట్మెంట్లు నిండిపోయినాయండి. ఫుల్‌గా ఉన్నారు జనాలైతే చాలామంది ఉన్నారండి. అసలు పెళ్లి మండపం అయితే ఖాళీయే లేదండి. అన్ని పెళ్లి మండపాల్లో పెళ్లి జరుగుతున్నాయి అసలు. 2 కళ్ళు సరిపోలేదు. అంత బాగుందండి. నేను వీడియో తీయడానికేమో మా వాళ్ళు ఏం చేస్తారంటే మా తమ్ముడు వాళ్ళు ముందుగా వచ్చేసి వాళ్ళు ఫోన్లు తీసుకొని బయటికెళ్ళిపోయారండి. వాళ్ళకి ఆకలేసి ఫస్ట్ వెళ్ళిపోయారనమాట. అందువల్ల నేను కనీసం పెళ్లి మండపం దగ్గర కూడా వీడియో ఏం తీయలేకపోయాను. ఇంకా మేము ప్రసాదం తీసుకొని చెట్టు దగ్గర కూర్చొని చక్కగా తినేసాము. కొద్దిసేపు అక్కడే కూర్చున్నాము. ఎవరైనా సరే టెంపుల్కి వెళ్ళినప్పుడు కొద్దిసేపు టెంపుల్ దగ్గర కూర్చోవాలండి. కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. అందుకనే కూర్చోమంటారు. ఈ లోపు అయితే వర్షం మళ్ళీ స్టార్ట్ అయిపోయిందండి. పిల్లలతో ఉన్నాం కాబట్టి ఇంకా వర్షంలో తడవకుండా ఉండాలని చెప్పి గుడి చుట్టూ కూడా పెద్దగా ఏం తిరగలేదండి. పిల్లలకి ఎలిఫెంట్ కానీ డక్లు ఇవన్నీ ఉంటాయి. అవి ఏమీ చూపించలేకపోయాను. బాగా ఈ వర్షం స్టార్ట్ అయిపోయిందని బయలుదేరిపోయాం మేము. అయితే ఒక విషయం చెప్తానండి. చక్కగా ఈ రైనీ అది ఇదంతా ఏం లేనప్పుడు వస్తే చక్కగా గుడి అంతా తిరిగి చూస్తే చాలా అందంగా ఉంటుంది ఇక్కడ. ఖచ్చితంగా ట్రై చేయండి వచ్చేవాళ్ళైతే మటుకి. ఇంకా తర్వాత అయితే పిల్లల కోసం టాయ్స్ ఏమైనా కొందామని వస్తే మా వారు మా తమ్ముడు వాళ్ళైతే ఆడుకుంటున్నారు టాయ్స్తోన. మా పిల్లలు అయితే వాచీలు అడిగారండి. ఇంకా వాళ్ళిద్దరికైతే వాచీలు తీసుకున్నా. ఇంక మా చిన్నమ్మాయి బ్యాగ్ అవి ఇవన్నీ బోల్డ్ అని అడుగుతుంది. హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. ఇంట్లో ఆల్రెడీ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయండి. అవి వాడట్లేదు. వాడినప్పుడు మళ్ళీ కొత్తవి ఎందుకని చెప్పేసి తీసుకోలేదు నేనైతే. వాళ్ళు చిన్నపిల్లలు కదండి, తెలియక అన్నీ అడుగుతూ ఉంటారు. మనం అన్నీ తీసుకున్నాం అనుకోండి ఇంట్లో అవన్నీ పేరుకుపోతాయి అన్నమాట. పడేయలేము అలాగని చెప్పి వీళ్ళు ఆడుకోరు. ఒకవేళ పడేసామంటే వాళ్ళు ఏడుస్తారు. ఎందుకు వచ్చిందని చెప్పేసి తీసుకోలేదు. వాళ్ళకి కొనిచ్చిన వాచులతోనే చాలా సంతోషపడిపోయారండి. మా పెద్ద పిల్ల అయితే మా అన్నయ్యకి చూపిస్తూ చాలా సంబరపడిపోతుంది. నా వాచ్లో ఈ బొమ్మ ఉంది అది ఇది అని చెప్పి చూపిస్తుంది అనమాట. టైము ఎలా సెట్ చేయాలి ఏంటని చెప్పి వాళ్ళ మావిని అడుగుతుంది. ఇంకా మా చిన్నదైతే చోటా భీమ్ తీసుకుందండి, బాగుంది. ఇంకా మా పిల్లలు షాపింగ్ అయిపోయిన వెంటనే గోశాల వైపు వెళ్ళామండి. చాలా బాగుంది. వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా సరే గోశాలకి వెళ్ళి చూడండి. ఇక్కడ వీడియో తీయడానికి అయితే అనుమతి ఇవ్వట్లేదండి. అందుకని వీడియో తీయలేదు. మా పిన్ని కొడుకుని తీయమంటే వద్దంటున్నారు అక్క పూజారి గారు అని చెప్పేసి ఆపేశాడు. ఇదండి. ఇంకా మేము వచ్చేసరికి అయితే సాయంత్రం 3 అయిపోయింది. మేము బస్కి వద్దాం అనుకున్నామండి, కానీ కుదరలేదు. ఇంకా బండి మీదే వచ్చేసాము.